యుద్ధంలో అయితే గెలవచ్చు. మరి గ్రూప్ 1 సమరంలో మెల్లిగా ఎలాగోలా సాగిపోతున్న జీవితంలో గ్రూప్ 1 అనే కుదుపొచ్చింది. 3 ఏళ్లుగా ఏమైందో అర్థం కాలేదు. హమ్మయ్య! అనుకునే లోపు పేపర్ లీక్ అయిందనే బాంబు. ఏదైతే అదయింది. చూసుకుందాం అని మళ్ళీ ప్రిలిమ్స్ రాస్తే చూసుకునే లోపల కోర్టు తీర్పు. రెండో ప్రిలిమ్స్ కూడా రద్దయింది. ఇక ముచ్చటగా మూడో ప్రిలిమ్స్ రాయబోతున్నాం. యుద్ధంలో గెలిస్తే రాజ్యం వస్తుంది. ఓడితే వీర స్వర్గం వస్తుంది. కానీ ఇది యుద్ధం కాదు. జీవితంలో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీకున్న మార్గం. ఇంకా మెయిన్స్ ఉంది. పట్టు వదలకు, బిగితు సడలించకు. నిన్ను ఎక్కిరించడానికి చాలామంది రెడీగా ఉన్నారక్కడ. సర్వశక్తులు కూడా తీసుకో. ప్రకృతి కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడు. ఓడిపోతే సంతోషించడానికి 1000 కాకులున్నాయి. గెలిస్తే అదేదో అదృష్టమో, లంచమో అనడానికి నక్కలు కూడా ఉన్నాయి. నీ గెలుపోటములతో సంబంధం లేకుండా నిన్ను ఇష్టపడే అమ్మ ఉంది. నాన్న ఉన్నాడు. నేను ఉన్నాను. అర్జున! గాంధీవం సవరించు, పాశుపతం సంధించు. పద యుద్ధం చేద్దాం.